మరో సిక్సర్ కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట. జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్, రేపు అరికెపూడి గాంధీ. ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే. హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం. ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టార్గెట్ 26. ఆపై సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు. కేటీఆర్ మొన్నొచ్చి అంటుండు కదా, ఫిరాయింపులు కాదు విలీనం అయితే ఓకే అని, మేము అదే చేసినామని. అదే విలీనానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. మాట్లాడొద్దురా బాబు దీని మీద అని అంటే వచ్చిండు మైక్ ముందు ఊదిండు. వాళ్ళు అదే విలీనం దిశగా ముందుకెళ్తున్నారు. రేపు పొద్దున విలీనం చేసుకున్న తర్వాత నీకు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? నువ్వే అన్నావు కదా మొన్న విలీనం అయితే ఓకే అని, వీళ్ళు విలీనం చేస్తారు. నువ్వు ఎప్పుడైతే మైకు పడతావో నీ పార్టీ పని గోవింద. సరే, అది పక్కన పెడితే మరో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారట. ఎందుకు జాయిన్ కాబోతున్నారు? నియోజకవర్గం అభివృద్ధి, వాళ్ళ బొంద ఏముండదు. ఉన్న భూములు, కబ్జా అయిన భూములు ఎట్లా కాపాడుకోవాలి. అరకెపూడి గాంధీ గురించి కొత్తగా చెప్పాలనా? వీళ్ళ గురించి కొత్తగా చెప్పేదేముంది? శేరిలింగంపల్లిలో జరిగిన కబ్జాల వ్యవహారం గురించి మొన్న శ్రీధర్ బాబుతోని ఇంకో లీడర్తోని ఎవరెవరైతే ఎమ్మెల్యేలంతా మీటింగ్ అయ్యారో, ఎవరు వీళ్ళంతా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వివేకానంద గౌడ, అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఈయన వీళ్ళంతా పోతున్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారు. వాళ్ళే 6. మనం అనుకున్నాం కదా ఆ రోజు, నియోజకవర్గ అభివృద్ధి కోసం లెటర్ ఇచ్చినని పెద్ద పెద్ద వార్తలు వస్తే ఏమని చెప్పినాం? ఇది నియోజకవర్గ అభివృద్ధి కాదు, పార్టీలో ఎప్పుడు జాయిన్ కావాలన్న దాని మీద డిస్కషన్ జరిగింది అక్కడ. మరి దేనికి డిస్కస్ చేసిన మీడియా ముందు ఏం చెప్పాలి? నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పాలి. అందుకు ఒక పేపర్ మీద ఈ సమస్యలు ఉన్నాయని రాసి జర మీడియాకు ప్రొజెక్ట్ చేయాలి. కానీ తెర వెనకేంది? పార్టీ జాయినింగ్. ఎందుకు పార్టీ జాయినింగు? సొంత ప్రయోజనాల కోసం పార్టీలో జాయిన్ కావడం తప్ప ఇంకొకటి కాదు. అసలు మిమ్మల్ని ఏ పార్టీలో ఉండమని మీకు ఓటేసిర్రు? ఏ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు అంటే ప్రజల తీర్పుని ఇక్కడ అవమానించినట్టే కదా. అందుకే మనమేమంటున్నామంటే పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలి. కూర్చోమని చెప్పు. పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలి. ఈ చట్టం రావడానికి ఏ పార్టీకి ఇష్టం ఉండదు. నా కాంగ్రెస్కి ఇష్టం ఉండదు, నా బీఆర్ఎస్కి ఉండదు, నా బీజేపీకి ఉండదు. ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ దీనికి అంగీకరించదు. ఎందుకంటే వాడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక లెక్క. రేపు నేను అధికారంలోకి వచ్చిన రేపు నేను చేసే పని ఇదే కదా. అందుకే ఈ సభ్యత్వ పార్టీ మారగానే, పార్టీ ఫిరాయింపులు జరగగానే ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సభ్యత్వం రద్దయిపోవాలన్న ఒక చట్టం ఎందుకు పార్లమెంట్లో వస్తలేదు? మేము ఈ బిల్లు తెచ్చినాం, ఆ బిల్లు తెచ్చినాం, మాకంటే తోపెవడు లేడు, అసలు చాలా పెద్ద డిస్కషన్ చేసి పార్లమెంట్లో యుద్ధం చేసిన బిల్ పాస్ చేసినాం, ఇవన్నీ చెప్పుకుంటారు కదా. మరి ఈ బిల్లు ఎందుకు తెస్తలేరు? ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మరో 6 ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ శనివారం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం ఖాయమైంది. గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా 4-5 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు ఇదే బాటను నడవబోతున్నట్టుగా చెబుతున్నారు. వీరితో సీఎం సన్నిహిత వర్గాలు సంప్రదింపులు పూర్తి చేశాయి. ఈ మేరకు అంతా సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అందరూ ఒకేసారి వెళ్లాలని తొలుత భావించినా వ్యక్తిగత ముహూర్తాలకు అనుగుణంగా ఒకరి తర్వాత ఒకరు చేరాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. వీరే కాకుండా నగరానికి చెందిన గత ప్రభుత్వ హయాంలో హవా సాగించిన కీలక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ను వీడబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. కొత్తగా వెళ్లే వారితో కలిపితే మొత్తం సంఖ్య 13కు పెరగబోతున్నది. మరో 13 మందిని లాగేస్తే ప్రస్తుతం సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 39 యాక్చువల్గా లాస్యనందిత మరణంతో అక్కడ బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి వాళ్ళ సంఖ్య 38కి పడిపోయింది. వీరిలో 3/2 అంటే 26 మంది ప్రత్యేక శాసనసభాపక్షంగా ఏర్పడి కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం కాబోతున్నారని చెబుతున్నారు. 2018 ఎన్నికల అనంతరం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ ఇదే విధానాన్ని అనుసరించిన సంగతిని గుర్తు చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ఈ నెల 24వ తేదీ కల్లా బీఆర్ఎస్ శాసనసభాపక్షం సీఎల్పీలో విలీనమయ్యేలా రేవంత్ రెడ్డి కసరత్తును ముమ్మరం చేశారు. మరోవైపు 26 మంది వెళ్లిపోతే బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 12కు పడిపోతుంది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందేందుకు కనీసం కావలసిన సంఖ్య ఇది. ఒకవేళ 27వ ఎమ్మెల్యే కూడా వెళ్లిపోతే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను, కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోతారు. ఇక రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే అధికార పార్టీలో చేరారు.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆయన కూడా వచ్చేస్తే ఆ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. మేం చేర్చుకోకుంటే బీజేపీ చేర్చుకుంటుంది. రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ డీలా పడిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారని, తాము చేర్చుకోకుంటే బీజేపీలోకి వెళ్లే ఆస్కారం ఉందని అంటున్నారు. బీజేపీలోకి ఎందుకు పోతారు? వాళ్ళు ఏమంటున్నారు? రిజైన్ చేసిన తర్వాత మా పార్టీలోకి రావాలంటున్నారు వాళ్ళు. సరే, వాళ్ళ పాలసీ, వాళ్ళ ఐడియాలజీ మిగతా రాష్ట్రాల్లో ఏం చేశారన్నది పక్కన పెడితే వాళ్ళైతే ఓపెన్ మీడియా ముందు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మా పార్టీలోకి రావాలంటే రిజైన్ చేసి రావాలి, మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్తాం మేము అంటున్నారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బై ఎలక్షన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంత దొంగలేనా? ఏదో ఒకరిద్దరు జనాల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి అనిపిస్తుండొచ్చు, ఓకే, కానీ మిగతా మెజారిటీ అంతా దొంగలేనా? వాళ్ళు ఎందుకు రిజైన్ చేస్తారు? రిజైన్ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయా? వాళ్ళు ఎందుకు బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని అధిష్టానాన్ని ఒప్పించిన తర్వాతనే చేరికల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ముమ్మరం చేశారని కాంగ్రెస్ వర్గాలు వివరిస్తున్నాయట. కేసీఆర్పై నమ్మకం లేకే కాంగ్రెస్లోకి వలసలు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ నాయకత్వం సరిగ్గా ఉంటే ఎందుకు అందరూ దూరం అవుతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తప్పు తెలుసుకొని పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలని, నాయకులకు నమ్మకం కల్పించి ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేయాలని సూచించారట. సో మొత్తానికి ఇట్లా వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ లోపే ఎల్పీని విలీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దయచేసి మేమేమంటున్నామంటే పాలిటిక్స్ మీద కాదు, పాలన మీద ఫోకస్ చేయండి అని అడుగుతున్నాం.